మీరు చూడండి, ఒకడున్నాడు అని గుర్తుపట్టడానికి మీకు కొన్ని విషయాలు కనపడతాయి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఓ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో రెండు ఉయ్యాలలు కనపడ్డాయి. రెండు ఉయ్యాలలోనూ ఇద్దరు పిల్లలు చక్కగా నిద్రపోతున్నారు. ఏమంటే ఈ పిల్లలు ఇలా నిద్రపోతున్నారే అని అడిగాను. ఆ ఇంట్లో ఆ పిల్లలిద్దరికీ కడుపు నిండా పాలు పట్టారండి. అందుకని వాళ్ళిద్దరూ చక్కగా పడుకొని నిద్రపోతున్నారు. ఓహో, అలాగా. ఈ ఇంటి యజమానేడి? ఇంటి యజమాని నైవేద్యం పెట్టుకుంటున్నాడు, పూజ చేసుకున్నాడు ఇప్పుడే. అన్ని పదార్థాలు సిద్ధం చేశారు, చక్కగా వెళ్ళి పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుంటున్నాడు. పొద్దున్న ఏదో పాయసం ఉండి ఆయనకి పెట్టారు, అక్కడ నైవేద్యం చేస్తున్నాడు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అత్తమామలు. వీళ్ళిద్దరు ఇంత ప్రశాంతంగా హాయిగా కూర్చుని ఏదో రామనామం రాసుకుంటున్నారు. అవును, వాళ్ళు పెద్దవాళ్ళు కదూ, వాళ్ళిద్దరికీ పొద్దున్నే చెరుకో పాత్రతోటి పాలు ఇచ్చేశారు. కాసిన పాలు తాగి వాళ్ళు రామనామం రాసుకుంటున్నారు. అంటే ఆ ఇంట్లో ఊయలలో ఉన్న పిల్లలకి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇంట్లో తన భర్త పూజకి వెడితే పూజకి కావలసిన సంబారాలు పెట్టి నైవేద్యానికి సిద్ధం చేసిన వాళ్ళు, వయసైపోయినటువంటి అత్తమామలకి పాలిచ్చి పలహారం ఆయన నైవేద్యం చేసి తెచ్చిన పదార్థం పెట్టే లోపల వాళ్ళ ప్రాణాలు నిలబడడానికి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు పెట్టిన వాళ్ళు మీకు ఎదురుగుండా కనపడకపోయినా ఉన్నారా లేరా? వాళ్ళు ఉంటేనేనా ఇవన్నీ అయ్యాయి? దక్షిణామూర్తి అన్న మాటకు అర్థం అది.